ఆసియా కప్ 2025 టోర్నీలో భారత్ దాయాది పాకిస్తాన్పై ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లను కనీసం పట్టించుకోలేదు. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశ ప్లేయర్లకు హ్యాండ్ షేక్ కూడా మన ప్లేయర్లు ఇవ్వలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విజయాన్ని పహల్గామ్ బాధితులకు, భారత సైన్యానికి అంకితమిచ్చారు. అయితే పాకిస్తాన్ మాత్రం తమకు జరిగిన అవమానానికి తీవ్రంగా రగిలిపోతోంది. ఆ దేశ మాజీ క్రికెటర్లు భారత్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక భారత్ అంటేనే నిలువెళ్లా విషం కక్కే పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా మోడీ సర్కార్ను విమర్శించారు. రాహుల్ గాంధీకి చాలా సానుకూల మనస్తత్వం ఉంది. ఆయన చర్చల ద్వారా అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు. మీకు ఒక ఇజ్రాయెల్ సరిపోదా? మరొకటిగా తయారు కావడానికి ప్రయత్నిస్తున్నారా? మోడీ ప్రభుత్వం హిందూ ముస్లిం మతం కార్డును వాడుకుంటుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి స్పందించారు. రాహుల్ గాంధీకి కొత్త అభిమాని వచ్చాడు. ఆయనే షాహిద్ అఫ్రిది అని ఎద్దేవా చేశారు. భారతదేశాన్ని ద్వేషించే ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ లో మిత్రుడిని కనుగొంటారు. సోరోస్ నుంచి షాహిద్ వరకు కాంగ్రెస్ పాక్ స్నేహం చాలా పాతదని అన్నారు.